హరే కృష్ణ. మన పూర్వీకులు ఒక చిన్న విషయాన్ని పాటించారు. ఏంటి? మనుషులని ప్రేమించారు, వస్తువులని వాడుకున్నారు. మళ్ళీ చెప్తాను, మనుషులని ప్రేమించారు, వస్తువులని వాడుకున్నారు. కానీ ఇవాళటి రోజులు ఏం చేస్తున్నారు? కరెక్ట్ ఆపోజిట్ చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? మనుషులని వాడుకుంటున్నారు, వస్తువులని ప్రేమిస్తున్నారు. ఈ వస్తువు ఉంటే చాలా ఆనందంగా ఉంటుంది, ఈ వస్తువు కోసం నేను ఎంతైనా ఖర్చు పెడతా, ఈ వస్తువు కోసం లోన్ తీసుకుంటా, ఈ వస్తువు నాకు కావాలి, ఈ వస్తువు ఉంటే నాకు సొసైటీలో చాలా ప్రతిష్ట వస్తుంది అనుకొని అలా ఆలోచించి ఐఫోన్లని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పెద్ద పెద్ద కార్లని అనుకుంటున్నారు. వాటి వల్ల సంతోషం రాదండి. మన పూర్వీకులు ఏనాడు కూడా వస్తువుల్లో సంతోషం చూడలేదు, సంబంధాల్లో సంతోషం చూశారు. చాలా రకాల సంబంధాలు ఉంటాయి. మనుషులతో సంబంధం, ప్రకృతితో సంబంధం. ఇప్పుడు ఇది ఉన్నదండి పాలకూర, చిన్న తోట, పెద్దదేం కాదు. నేను కూడా ఒక చార్టర్డ్ అకౌంటెంట్ని, ఒక ఎంబీఏను, ఒక కంపెనీలో పనిచేస్తున్నాను, ఒక వైస్ ప్రెసిడెంట్ పొజిషన్లో పనిచేస్తున్నాను. నాకు కూడా పని ఉంటుంది. కానీ ముఖ్యమైనది ఏంటంటే ప్రకృతితో సంబంధం నేను దూరం కావట్లేదు. ఎందుకంటే ఈ సంబంధం పెట్టుకున్నప్పుడు, ఈ మట్టిని ముట్టుకున్నప్పుడు నేనేంటో అర్థమవుతుంది. ఇవాళ రేపు పిల్లలకి మట్టి ఇట్లా చేతులు ఉంటే అబ్బా చేయగడుకోవాలి, చీచి గలీజ్గా ఉంది. ఎందుకు? మట్టి ఉండటంలో ప్రాబ్లం ఏంటి? సంబంధం ఏర్పరచుకోవాలి. ఈ సంబంధంలోనే సంతోషం ఉన్నది. ఇప్పుడు ఈ పాలకూర ఉన్నదండి, ఇట్లా తెంపేసి దీన్ని ఇలా డైరెక్ట్ మీ ముందే తెంపిన తినేస్తాను, ఏం కాదు. ఎందుకు? ఎటువంటి కెమికల్ లేదు, ప్యూర్గా ఆ గోమూత్రం, గోపేడ వీటన్నిటి ద్వారా జీవామృతం తయారు చేసి మనం చల్లుతాం. ప్రకృతి ఎంత ఇస్తుంది తింటాం. కొన్ని ఆకులలో చిన్న పురుగుల్లాగా రంధ్రాలు ఉంటే కూడా మనకు పర్లేదండి. ఆహారం చూడడానికి మంచిగా ఉండొద్దు, తినడానికి మంచిగా ఉండాలి, మన ఆరోగ్యాన్ని మంచిగా ఉండాలి. సంబంధం ఏర్పరచుకోవాలి, ప్రకృతితో సంబంధం ఏర్పరచుకోవాలి, గౌమాతతో సంబంధం ఏర్పరచుకోవాలి, ఇంట్లో ఉన్న మనుషులతో సంబంధం ఏర్పరచుకోవాలి, బయట వాళ్ళతో సంబంధం ఏర్పరచుకోవాలి. మనుషులని వాడొద్దు, వస్తువులని వాడాలి. పిల్లలు ఇవాళ ఏం చేస్తున్నారు? వస్తువులని ప్రేమిస్తున్నారు, మనుషులని వాడుతున్నారు. చాలా తప్పండి. త్వరగా నేర్పియండి. వాళ్ళకు కూడా సంతోషం ఉండాలంటే ఆస్తులతో రాదు, మనం ఇచ్చే ఈ చిన్న చిన్న విషయాల్లో వస్తుంది. ఏంటి? వాళ్ళకి ఎక్కడ సంతోషం వస్తుందో అది నేర్పియండి. హరే కృష్ణ.